హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి 2011 ఆల్టో K10 తీసుకురావడం జరిగింది. పెట్రోల్ వెహికల్ కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. ఒకసారి రివ్యూ మొత్తం మీకు చూపిస్తా చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూడండి, చాలా నీట్గా ఉంది. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకింగ్ చూడండి. ఇంటీరియర్ కూడా చూడండి, టైర్లు కూడా. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లుకింగ్ VX ఇది. వెహికల్ యొక్క రైట్ సైడ్ లుకింగ్, 2 కీస్ కూడా ఉన్నాయి. వెహికల్ చాలా బాగుంది. వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూడండి. సింగిల్ సెల్ఫ్కే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. మనం కొంచెం టైం పడుతుంది. బెల్ట్ సౌండ్ వచ్చిపోయింది. ఏసీ వేసినప్పుడు ఏసీ బెల్ట్ వస్తుంటుంది. ఏసీ అయితే చిల్డ్, ఇప్పుడు వస్తలేదు చూడండి. బెల్ట్ సౌండ్ చల్లగా వస్తుంది. ఏసీ అయితే చిల్డ్. వెహికల్ యొక్క ఇంజన్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది. ఇక్కడ ఆయిల్ లీకేజ్లు కానీ ఏమీ లేవు చూడండి. ఆపరాన్స్ కూడా అన్ని ఒరిజినల్ ఉంది. బానెట్ ఒరిజినల్ ఉంది. సూపర్టీ ఒరిజినల్ ఉంది. ఆయిల్ కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ కూడా చూడండి మంచిగా ఉంది ఆయిల్. వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కదన్నా. వెహికల్ అయితే మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2026 వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 1,60,60,000 చెప్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.